ఫ్రెండ్స్, నేను మీ జైన్ చేద్దాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్లో లైక్ ఇంకా లాస్ట్ 2 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఆ టాపిక్స్ అయిన తర్వాత ఓన్లీ మనకి రేషియో మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత మనం ప్రపోర్షన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో రేషియో ప్రపోర్షన్లోన పార్ట్ 6 ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మిస్లేనియస్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఆల్రెడీ నేను పార్ట్ వైజ్ టైప్ వైజ్ క్లాసులు అని చెప్పాను. లైక్ అంటే ఓల్డ్ క్లాస్ నుంచి ఎవరైనా న్యూ ఇయర్స్ ఉంటే ఫస్ట్ ఆ క్లాస్లని చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో అందుకోసమే ముందు ఫౌండేషన్ క్లాస్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది అనమాట. మన ఛానల్లోన ఓన్లీ లైక్ రేషియన్ ప్రపోర్షనే కాకుండా అర్థమెటిక్ అన్ని కాన్సెప్ట్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ అన్ని క్లాసులు ప్లస్ జీకే జిఎస్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది అనమాట. ఎవరైనా కొత్తగా వ్యూవర్స్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ అవి చూడండి. మీకు అవి నచ్చితే మిగతావన్నీ చూడండి, సరేనా? ఫస్ట్ ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ ఉంటారో మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము పెట్టింది మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ప్లస్ ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం అనమాట. లైక్ మా ఫ్రీ టైంలో ఎంతో కొంత టైం తీసుకొని. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇక ఎక్కువ సొల్లు చెప్తాను, డైరెక్ట్ మన క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మిస్లేనియస్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? నేను ప్రతి చాప్టర్లో కూడా కొన్ని మిస్లేనియస్ కాన్సెప్ట్స్ అని కొంచెం చెప్పి లాస్ట్కి పెడుతున్నాను. అదేంటంటే ఆ క్వశ్చన్కి అదే ఒక సెపరేట్ ఇదనమాట. అర్థమైందా? అంటే దానికంటూ నార్మల్గా ఇంకేం లేవు. అంటే దానికది సెపరేట్ తొలక ఒక క్వశ్చన్కి ఒక మోడల్ ఉంటుంది అనమాట. సో ఆ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఈరోజు చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇంకా మన క్లాస్ స్టార్ట్ చేస్తాను మొత్తం లేట్ చేయకుండా. చూడండి, 66th క్వశ్చన్ చూడండి. ఇఫ్ x - 2y + 8z బై x - 3z + 4y బై 4x + 5z - 7z = 3:4:7 దెన్ ఫైండ్ ది వాల్యూ. చూడండి, ఇలాగా 3 రేషియో ఇస్తాడు అనమాట. 3 రేషియో కల్పిస్తున్నాడు. సో అప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ మనం ఇక్కడ వేసుకుందాం. చూడండి ఒకసారి x - 2y + 8z నెక్స్ట్ బై y - 3z + 4w బై 4x + 5z - 7w. సో చూడడం చాలా కష్టంగా ఉంది కదా, బట్ దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ చెప్తే మీరు ఇదేనా అనుకుంటారు అనమాట. అర్థమైందా లేదా? ఒకసారి చెప్తాను చూడండి. ఒకసారి ఇవన్నీ ఒకసారి కలిపేయండి. ఇవన్నీ ఏం చేస్తే ఇవన్నీ ఒకసారి కలిపేయండి అనమాట. ఇవన్నీ కలపండి, నార్మల్గా ఒకసారి కలపండి. చెప్తాను చూడండి. x - 2y + సో మీకు ఇలా కాదు, ఇంకొకసారి అర్థం చేపిస్తాను చూడండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాయి అంటే నార్మల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నా దగ్గర కదా, నా దగ్గర 3 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 3 రూపాయలు ఉన్నాయి. మా ఫ్రెండ్ మౌలి దగ్గర 3 రూపాయలు ఉన్నాయి. మా తమ్ముడు వంశీ దగ్గర 6 రూపీస్ ఉన్నాయి అనమాట కదా. సో నా దగ్గర ఏంటి ఉన్నాయి? మా ఇద్దరి దగ్గర రూపాయి బిల్లు 3 ఉన్నాయి. అనమాట. మా తమ్ముడి దగ్గర 2 రూపాయల బిల్ల 3 ఉన్నాయి అనమాట. సో మా ఇద్దరి దగ్గర ఎంత ఉంది? 6 రూపాయలు ఉన్నాయి. సో నాది ప్లస్ అంటే నాది మౌలిది, మా ఇద్దరి దగ్గర వేరు కాయిన్లు అయినా సరే వాల్యూ సేమ్ కదా. వాల్యూ 6 ఉంది. మా తమ్ముడి దగ్గర కాయిన్స్ వేరు ఉన్నా సరే వాల్యూ సేమ్ అనమాట. మీకు ముందు కూడా కాయిన్స్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ మౌలికి మా ఇద్దరు కలిపితే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంట? వంశీకి వాల్యూ ఈక్వల్ అవుతుంది. అంటే మా తమ్ముడు వాల్యూ ఈక్వల్ అవుతుంది అనమాట. సేమ్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఒక సింపుల్ విషయం ఒకటి తెలుస్తుంది. చూడండి ఒకసారి చూడండి, ఇది 3 యూనిట్స్ అంటే దాన్ని చూడండి, మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు. చూడండి, 3 యూనిట్స్ అనమాట. ఇది 3 యూనిట్స్, 4 యూనిట్స్, 7 యూనిట్స్. అంటే ఇది 3 యూనిట్స్ అంట, ఇది 4 యూనిట్స్ అంట, ఇది 7 యూనిట్స్. సో 7 యూనిట్స్ అంటే ఏంటి? ఈ 3 + 4 = 7 వస్తుంది లేదా? సో అప్పుడు ఏం చేస్తారు? ఈ రెండు ప్లస్ చేసుకోండి. అందుకే మీకు ఇంత ప్లస్ చేసుకున్నాను. 8z + y - 3z + 4w = 7 యూనిట్స్. వాల్యూ ఏంటి? 4x + 5y 5z - 7w. ఇది ఎందుకు చేస్తున్నానో మీకు తెలుస్తుంది. అర్థమైంది లేదా? చూడండి ఒకసారి, మనకి వాల్యూస్ కట్ అవుతుంది. అందువలన x - y నెక్స్ట్ ప్లస్ 8z ప్లస్ 8z కాదు 5z, ఎందుకంటే 8z - 3z కదా, 5z ప్లస్ 4w. ఇక్కడ చూడండి, 4x ఉంది ప్లస్ 5z ఉంది -7w ఉంది కదా. సో 4x అంటున్నాను, 5z క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి? ఇక్కడ 4w, ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఒకసారి.
ఎక్స్ ఇక్కడికి ఎక్స్ ఉంది. సో ఈ ఎక్స్ సైడ్ వెళ్తే అవుతుంది, అన్నెట్ సైడ్ పట్టుకెళ్ళిపోండి ఒకసారి. అన్నెట్ సైడ్ పట్టుకెళ్ళిపోతే చూడండి, ఈ వై అడ్ వెళ్ళిపోయింది అనుకోండి, వై ఈక్వల్స్ టు వై అడ్ సైడ్ వెళ్ళిపోయింది. లేకపోతే ఇలా ఓ పని చేయండి, ఈ 7y ఇటు తెచ్చిండి. అప్పుడు 11w ఈక్వల్స్ టు 11w మైనస్ 3x ఈక్వల్స్ టు y అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ ఏం చేసాం బాగా గమనించండి. ఈ y ఉంది కదా, ఈ y మైనస్ y అటు వెళ్తే మైనస్ y వెళ్తే ప్లస్ y అయింది, ఇక్కడ ప్లస్ అని వేసాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 4w ఉంది, ఇక్కడ 7w ఉంది, ఇక్కడ మైనస్ 7w వస్తే ప్లస్ 11w అయింది. నెక్స్ట్ ఆల్రెడీ ప్లస్ x ఉంది, ఇక్కడ మైనస్ 4x ఉంది, ప్లస్ 4x ఇటు వస్తే మైనస్ 3x అవుద్ది అనమాట. మైనస్ 4x అవుద్ది, మైనస్ 4x ప్లస్ x మైనస్ 3x. సో y వాల్యూ ఎంత వచ్చింది? సో y వాల్యూ మొత్తం మీద మనకి y వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? మనకి అడిగిన క్వశ్చన్ 6y, ఫస్ట్ క్వశ్చన్ కదా, అందుకు కొంచెం లేట్ అవుతుంది. 6 ప్లస్ 2 y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 11w మైనస్ 3x మైనస్ 17w బై x బై w అంటే xw అనమాట. వాల్యూ అంటే xw. ఓకే, సో xw అనేది ఒకేసారి రాకూడదు. క్వశ్చన్ కొంచెం ఎక్కడో మిస్టేక్ ఉన్నట్టు కదా, ఒకసారి నేను క్వశ్చన్ చూస్తాను. అందరికి క్వశ్చన్ హోల్డ్లో పెట్టండి, లైక్ మనం తర్వాత క్వశ్చన్స్ చేద్దాం. నాకు తెలిసి ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ వస్తాను అనుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఇచ్చి ఇక్కడ వేరియబుల్ ఇవ్వలేదు. సో నాకు తెలిసి క్వశ్చన్ ఇక్కడే మిస్ అయ్యి ఉంటుంది, కొంచెం సెట్ చేసుకోండి. 6x వస్తుంది, ఇక్కడ ఎక్స్ రాదు అనమాట. సో ఎక్స్ రాదు, ఇక్కడ డైరెక్ట్ w వస్తుంది అనుకుంటా, అప్పుడైతే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి చూడండి ఒకసారి, ఎందుకంటే మనకి ఇక్కడ టూ వేరియబుల్స్ ఇచ్చారు చూడండి ఒకసారి అక్కడ. సో ఆ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే 6x రావాలి. క్వశ్చన్ 6x ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది చూడండి, ఎందుకంటే మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ వేరియబుల్ కూడా రావాలి. ఇప్పుడు చూడండి 6x మైనస్ చూడండి 6x 2 3 6, సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 22w మైనస్ 7w, సో w కామన్ తీస్తే 22 మైనస్ 17 బై w, 22 మైనస్ 7 అంటే 5 అనమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ. అర్థమైంది లేదా? సో అందుకోసమే మనకు అలాగా చేసామన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ ఎక్స్ ఇక్కడ లేదనుకుంటే అప్పుడు ఇది క్యాన్సిల్ అవ్వదు. సో కొద్దిగా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, ఒకసారి మీరు చేసినప్పుడు కొంచెం చూసుకోగలరు, సరేనా? సో ఈ పీడిఎఫ్ అంతా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ ఏమో డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 67th క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ నెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఆఫీసెస్ A and B is 2:3 అనమాట. చూడండి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మేల్ అండ్ ఫిమేల్ 2:3 అంట. చూడండి, మేల్ ఫిమేల్ రెడీగా రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. AB 2/3 అనమాట కదా, అర్థమైంది లేదా? సో ఇదేంటి, ఇక్కడ ఇది మేల్ ఫీమేల్ ప్లస్లో ఉన్నారు, ఇది కూడా మేల్ ఫీమేల్ ప్లస్లో ఉన్నారు అనమాట. అర్థమైంది లేదా? నెక్స్ట్, ద రేషియో ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అండ్ B ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ B అంటే 1:2 ఉన్నారంట. నెక్స్ట్, ద రేషియో ఫీమేల్ ఎంప్లాయీస్ ఇన్ A to the total employees in A, total employees in A equals to 1:3 అనమాట కదా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ A బై మేల్ ఎంప్లాయీస్ ఇన్ B అనమాట. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసి చూడండి ఒకసారి. ఇందాక మీకు చెప్పాను, మౌలి ప్లస్ నాది వాల్యూ 6 అయితే, సరే 3 రూపాయలు అయితే వంశీ వాల్యూ 6 అయ్యింది అంటే ఏంటి, ఈక్వల్గా ఉండదు. వాల్యూస్ అనేప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, చూడండి ఒకసారి.
ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ మనకి టోటల్ ఎంత ఉంది, ఇక్కడ టోటల్ ఏ ఎంత ఉంది, ఇక్కడ మీరు గమనించండి. టోటల్ ఏలో ఎంత ఉందండి, మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి లేదా. కానీ మనకి ఇక్కడ ఏ పార్ట్ ఎంత ఉంది, ఏ పార్ట్ ఎంత ఉంది చూడండి ఒకసారి. 2 ఉంది ఇక్కడ, అంతేనే కాదా. చూడండి ఇంకొద్దిగా నీట్గా రాస్తాను ఇది, అంటే ఇది ఇంపార్టెంట్ కదా. ఒకసారి నీట్గా రాస్తాను చూడండి ఒకసారి. మేల్ ఆఫ్ ఏ ప్లస్ ఫీమేల్ ఆఫ్ ఏ బై మేల్ ఆఫ్ బి ప్లస్ ఫీమేల్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎంత, 2:3 అనమాట కదా, అంతేనే కాదా, అంతేనే కాదా. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూడండి, ఫీమేల్ ఆఫ్ బి ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉంది. ఫీమేల్ ఆఫ్ బి ఎంత ఉంది, 2 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఫీమేల్ ఆఫ్ ఏ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ, టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అంటే ఎంత, 3 అనమాట. కానీ టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఎంత 2 ఉన్నారు. అర్థమైంది లేదు, ఒకసారి చూడండి. కొద్దిగా చెప్పడం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇప్పుడు ఒకసారి అర్థమైతే ఈజీగా ఉంటుంది. చూడండి, టోటల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ అంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ టోటల్ ఎంప్లాయీస్ ఏ అంటే ఎవరు, ఇక్కడ అంటే మేల్ ఆఫ్ ఏ ప్లస్ ఫీమేల్ ఆఫ్ ఏ మొత్తం కలిపి 3 ఉన్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు. సో ఇక్కడ ముగ్గురు ఎలా ఉంటుంది, సో మన ఇద్దరు ఈక్వల్ చేసుకుందాం. సో ఈక్వల్ చేసుకోవాలంటే ఇంటూ టూ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, సో ఇక్కడ కూడా 2తో చేశారు కాబట్టి ఇక్కడ 3తో చేయండి. ఎందుకు, మనకి ఈక్వల్ అవ్వాలి కాబట్టి. ఇంటూ త్రీ అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు ఎంత అవుతుంది, 6/9 అయింది అనమాట. వీళ్ళది ఎంత అవుతుంది, 2/6 అయింది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మీరు గమనిస్తే ఇక్కడ ఇప్పుడు 6 అయితే ఫీమేల్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, 2 వచ్చింది అనమాట. ఫీమేల్ ఆఫ్ ఏ 2 వచ్చింది. సో 6కి రావాలంటే మేల్ ఆఫ్ ఏ ఎంత వస్తుంది, 4 వస్తుంది అనమాట. ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ ఫీమేల్ ఆఫ్ బి ఎంత ఉంది చూడండి, ఇక్కడ ఫీమేల్ ఆఫ్ ఏ 2 యూనిట్స్ అయితే ఇక్కడ కూడా ఫీమేల్ ఆఫ్ యూనిట్స్ 2 అవ్వాలి. సో ఇంటూ టూతో మల్టిప్లికేషన్ చేస్తే 2/4 అవుతుంది అనమాట. ఇప్పుడు ఫీమేల్ ఆఫ్ బి ఎంత వచ్చింది, 4 వచ్చింది. సో మేల్ ఆఫ్ బి ఎంత అవుతుంది, మొత్తం 9 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ అవుతుంది. మనకి మేల్ ఆఫ్ ఏ బై మేల్ ఆఫ్ బి అడిగాడు. సో మేల్ ఆఫ్ ఏ ఎంత 4, మేల్ ఆఫ్ బి ఎంత 5. సో 4:5 ఆన్సర్. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు, ఇచ్చిన దానికి మనం అటు ఇటు మార్చుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేసాం, మనం ఈక్వల్ చేసుకున్నాం, అన్నిటికీ ఈక్వల్ చేసుకొని దానికి మనం సింప్లిఫై చేసుకున్నాం. ఆ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. The expenses of family on wheat, vegetables and oil are in the ratio of 12:8:15. చూడండి, wheat, vegetable, oil ఎంత 12:8:15. The prices of these the prices of these items increased by 50%, 25% and 40% respectively. The total expense of the family on these items increased by. చూడండి, సో ప్రైస్ అనమాట ఒక్కోదానికి ఇంక్రీజ్ అయింది అనమాట. ఒక్కొక్క దానికి ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఎక్స్పెన్సెస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడిగాడు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేస్తాను చూడ ఒకసారి. ఈజీ అని, కాకపోతే కొద్దిగా ట్రిక్కీ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేయడం కోసం మనం నార్మల్గా ఈ రేట్లని మనం నార్మల్గా తీసుకుందాం రేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది సో 120 రూపీస్ తీసుకుందాం, ఇది 80 రూపీస్ తీసుకుందాం, ఇది 50 రూపీస్ తీసుకుందాం. సో అప్పట్లో అంటే ఫస్ట్ అంటే ప్రైస్ పెరగకముందు రేట్ ఎంత ఉంది, మొత్తం 250 రూపీస్ రేట్ ఉందన్నమాట. 250 రూపీస్ రేట్ ఉందన్నమాట. సరే, ఎక్స్పెన్సెస్ చేశారనమాట. అయితే ఏమైంది, ద ప్రైసెస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 50% ఇంక్రీజ్ అయిందన్నమాట. ప్రైస్ ఇంక్రీజ్ అయిందన్నమాట. సో 120లో 50% అంటే ఎంత అంటే 60 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో అంత ఇంక్రీజ్ అయింది, 200 రూపీస్ అయిందనమాట. అర్థమైంది లేదా. నెక్స్ట్ 50% ఇంక్రీజ్ అయింది కదా, 50% ఇంక్రీజ్ అయింది కాబట్టి అంత 60 అవుతుంది ఇది. నెక్స్ట్ 25% ఇంక్రీజ్ అయింది అంటే 80కి 25% ఎంత అవుతుంది, 25 అంటే 1/4, 20 అంటే 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనమాట. అప్పుడు ఎంత 100 అయిందనమాట. అంతేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 40% ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే 50కి 40% ఇంక్రీజ్ అయింది, 50కి 40% ఇంక్రీజ్ అయింది అంటే 20 ఇంక్రీజ్ అయింది దీనికి కూడా. అంటే మొత్తం 70 అయిందనమాట.
సో టోటల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 300 అంతేనా? ఓకే, సరిపోయింది. 370 ఇంక్రీజ్ అయింది అనమాట. 370 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ ఈ పర్సెంట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 370 మైనస్ 250 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 120 అయింది అనమాట. 120 ఇంక్రీజ్ అయింది. సో 120 అనేది 250 మీద ఇంక్రీజ్ అయింది. సో పర్సంటేజ్ కడితే ఇంటూ 100 చేస్తాం. 0 0. నెక్స్ట్ 5 5 జా 5 2 జా 5 1 జా 5 2 జా 10 5 4 జా 20 24 2 48% వస్తుంది. నేను తప్పు చేసామా? ఒకసారి చూడండి. ఓకే 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 కొద్ది మిస్టేక్ అయింది. ఒకసారి చూడండి. ఇది కాదు మనకు అడిగింది. సో ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి నార్మల్గా ఈ ప్రైస్లో ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనమాట. 16 ఇక్కడ 20 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 20 ఇంక్రీజ్ అయింది అనమాట. అర్థమైందా? కట్ చేస్తాను చూడండి ఒకసారి. సో అప్పుడు మొత్తం ప్లస్ చేయండి. సో మొత్తం ఎంత ఇంక్రీజ్ అయింది? 100 రూపాయలు ఇంక్రీజ్ అయ్యింది. 100 మొత్తం ఇంక్రీజ్ అయింది. అంటే ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట. అర్థమైంది లేదా? సో సో మనకి అది నేను టోటల్ ప్రైస్ మీద చెప్పేసాను నేను. బట్ ఒక్కొక్క అంటే అప్పటికి ఇప్పటికి ఎక్స్పెన్స్ ఎంత ఇంక్రీజ్ అని అడిగాడు అనమాట. సో మన టోటల్ ఎక్స్పెన్స్ టోటల్ ఇంక్రీజ్ ఆఫ్ ఆల్ ప్రైస్ అని అడగలేదు మనకి. అర్థమైంది లేదా? సో ఎంత ఇంక్రీజ్ అయిందంటే మొత్తం మీద 100 రూపీస్ ఇంక్రీజ్ అయింది. దేని మీద? ముందు 250 మీద ఇంటూ 100 చేయండి. 0 0 25 24 జా 40% వచ్చింది అనమాట. 40% వచ్చింది. సో ఇందాక మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆన్ వీట్ వెజిటేబుల్ ఆయిల్. చూడండి, వీట్ వెజిటేబుల్ ఆయిల్ అనమాట. ద ప్రైస్ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఇంక్రీజ్డ్ బై 50 25 40%. సో ఇంక్రీజ్డ్ ప్రైస్ అడిగాడు మనకి. అర్థమైంది లేదా? ఇంక్రీజ్ ప్రైస్ అడిగాడు. నేను క్లెయిమ్ చేశాను, ఫైనల్ వాల్యూ చెప్పాను అనమాట. అంటే మొత్తం ఫైనల్ వాల్యూ ఎంత అయిందో అని చెప్పేశాను. సో మనకి అలా కాదు, మనకి అడిగిన క్వశ్చన్ మనం అడిగినలాగా చెప్పాలన్నమాట. చూడండి, ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంక్రీజ్డ్ బై. సో ఇంత ఇంక్రీజ్ అయింది. సో మొత్తం ఎంత ఇంక్రీజ్ అయింది? 100 అయింది అనమాట. సో అప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? ముందు దాని మీద 100 రూపీస్ ఎక్కువ అయింది. సో ఆ విధంగా మనం చేయాలన్నమాట. 69th క్వశ్చన్ చూడండి ఒకసారి. ద salaries of B, C, D, E are in the ratio of 2:3 4:5 respectively. If the salaries are increased by 20%, 30%, 40%, 50%, if the increased salary of D is 560 rupees, then what is the sum of original salaries of B plus D plus C? సేమ్ ముందులాంటి క్వశ్చన్ని అక్కడ మనకి ప్రైస్ ఇది ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, ఇక్కడ మనకి శాలరీస్ ఇచ్చాడు అనమాట. ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడ సేమ్ ఈజీ క్వశ్చన్ వేస్తాను చూడండి. B, C, D అనుకోండి. సో నేను సింపుల్గా అయిపోవడం కోసం నేను ఏం చేస్తానంటే 100స్లో తీసుకోండి. 200 వద్దులేండి, 100స్లో వద్దు, లైక్ 10స్లో తీసుకోండి. 20, 30, 40, 50 అనమాట. చూడండి, ద శాలరీస్ ఇంక్రీజ్ బై 20, 30, 40, 50% ఇంక్రీజ్ అయింది. సో 20లో 20% ఇంక్రీజ్ అంటే 1/5, 5 1 5 4 జా. సో 4 అయిందనమాట ఇది. సో ఆ విధంగా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు మీరు కదా. సో మనం ఇంకా సింప్లిఫై చేయడం గురించి ఏం చేయాలి? మనకు అడిగింది ఏంటి? మనకి డి శాలరీ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం డి గార్డ్ కట్టుకుందాం. డి గార్డ్ ఎంత అయిందంటే 40% ఇంక్రీజ్ అయిందంట. అంటే 40లో 40% ఇంక్రీజ్ అయితే అంత ఇంక్రీజ్ అయింది, 16 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ప్లస్ 16 రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే అంత 56 అయింది అనమాట. సో ఈ 560 అనేది 56 యూనిట్స్ తలకు వాల్యూ. 560 56 యూనిట్స్ తలకు వాల్యూ. సో మనకి అడిగిన దానికి డైరెక్ట్ చేస్తే సరిపోదు కదా, మనతో అవసరం లేదు మనకి. అర్థమైంది లేదా? సో మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఈ వాల్యూ అనమాట. సో మనం ఆ వాల్యూ కట్టుకుంటే సరిపోద్ది. అర్థమైందా లేదా? సో డైరెక్ట్గా అందుకే మనం డీ కట్టుకున్నాం. కావాలంటే మీరు దీన్ని కూడా కట్టుకుంటూ అవుతుంది. మనకి ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకి డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి అదే కట్టుకున్నాం. అర్థమైంది లేదా? సో టైం వేస్ట్ చేయకూడదు అనుకొని చెప్పి మీరు కావాలంటే చూడండి, ఇది ఎంత పెరిగి 24 పెరిగి ఉంటుంది అనమాట. ఇది ఎంత పెరిగి ఉంటుంది? ఏ శాలరీ 24 పెరిగి ఉంటుంది. మనకి అదంతా అడగలేదు. సో మనకి ఇచ్చిన వాల్యూ 56 యూనిట్స్ 560 అనమాట. మరి వాట్ ఇస్ ద ఒరిజినల్ శాలరీస్ ఆఫ్ సమ్ బి ప్లస్ సి ప్లస్ డి. సో సమ్ ఎంత? మొత్తం సమ్ ముగ్గురు కలిపిస్తే 20, 30, 50, 50, 100, 140 అనమాట. సో 140. సో 56 1 56 10 జా. సో ఇప్పుడు ఎంత మొత్తం 1400 1400 అంటే ఆన్సర్.
అర్థమైందా లేదా? సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎంత ఎంత ఫాస్ట్గా ఎంత సింపుల్గా మనం యూజ్ చేసుకుంటాం అన్న దాంట్లోనే మన తాలూకా అని డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఆ విధంగా చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి. ద ప్రైస్ ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ వెయింగ్ 48 grams ఈజ్ 2,30,400 rupees. ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ 2 pieces. Weights are in ratio 5:7. If the price is proportional to the square of weight, then the loss incurred in. చూడండి, ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట. అంటే చాలా దగ్గరలో క్వశ్చన్ అడుగుతుంటాడు. ఫస్ట్ మనకి ఏంటి చూడండి సార్, ప్రైస్ అనేది ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ వెయిట్ అనమాట. సో వెయిట్ వాళ్ళకి స్క్వేర్కి ప్రపోర్షనల్ ఉంటుంది అనమాట. అర్థమైంది లేదా? అంతేనే కాదు, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ తాలూకు యూనిట్స్ ఈ పగిలిపోయి 5 యూనిట్స్గా ఒకటి 7 యూనిట్స్గా ఒకటి అయ్యిందనమాట. 5 యూనిట్స్గా ఒకటి 7 యూనిట్స్గా ఒకటి అయ్యిందనమాట. సో టోటల్ యూనిట్స్ ఎంత అవుతుంది? టోటల్ యూనిట్ 12 అవుతుంది అనమాట. 12 పీసెస్ అవుతుంది అనమాట. అంటే 12 పీసెస్ అవుతుంది అనమాట. 12 పీసెస్ డైమండ్ ఉంది, స్టోన్ అనుకుందాం. 12 పీసెస్ స్టోన్ ఉంది. సో ఆ మొక్కలు ఎంత అయిందంట? 5 parts అయింది, నెక్స్ట్ 7 parts అయిందనమాట. అంతేనే కదా. మనకేం చెప్పాడు? ప్రైస్ అనేది వెయిట్ వెల్ స్క్వేర్కి సంబంధం ఈక్వల్ అనమాట. సో ఇది దీనికి వెయిట్ అనమాట ఇది. సో ప్రైస్ ఎంత అవుతుంది? ఇది వెయిట్ అనమాట. ఇది వెయిట్. సో ప్రైస్ ఎంత అవుతుంది? దీనికి స్క్వేర్ ఎంత? 144. సో దీని స్క్వేర్ ఎంత? 25. దీని స్క్వేర్ ఎంత? 49 అనమాట. అప్పుడు ఈ కంబైన్డ్ స్క్వేర్ ఎంత అయింది? 25 + 49 అంటే ఎంత? 14, 8, 94 అనమాట. 94 అనమాట. కంబైన్డ్ వాల్యూ 94. చూసారు, అది మన లాస్ వచ్చిందా లేదా మనకి? అంటే ఒరిజినల్గా 12 అంటే పెద్ద డైమండ్ అయితే దాని ప్రైస్ 144, విరిగిపోవడం వల్ల కంబైన్డ్ ప్రైస్ అంత అయింది, 94 అయిందనమాట. మనకి క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ద ప్రైస్ వెయిట్ ఆఫ్ ఏ స్టోన్ వెయిటింగ్ 48 grams ఈజ్, అంటే మొత్తం అనమాట పెద్ద స్టోన్ వాల్యూ అంటే చూడండి. సో ఈ 2,30,400 అనేది ఈ 144 యూనిట్స్కి ఈక్వల్ అనమాట. టోటల్ ప్రైస్ ఇచ్చాడు కదా. సో మనకి ఏంటి అడిగాడు? ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు మనకి ద లాస్. చూడండి, ద లాస్ ఇంకర్డ్. సో ఎంత లాస్ అయింది? ఆడు కొన్నది 144 రూపాయలు, పగిలిపోతే వచ్చిన దానికి 94 రూపీస్ అనమాట. లాస్ ఎంత వచ్చింది అప్పుడు? 144/94 చేస్తే 50 వచ్చింది అనమాట. సో లాస్ ఎంత వచ్చింది? 50 వచ్చింది అనమాట. సో 50కి ఈక్వల్ చేసుకుంటాం. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు కట్టండి. 144 272 2 1 215 2000 వచ్చింది. నెక్స్ట్ 50 అలానే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 236 2 5 10 2 7 14 2 6 12 00. నెక్స్ట్ 36 576 చేయండి ఒకసారి. 36 1 36 36 2 అంత లేదు, 36 పెద్ద అయిపోతుంది. 36 వచ్చింది. అప్పుడు 76 1 216 వచ్చింది. సో 36 6 అంత 6 6 36 3 18 2 16 అనమాట. సో 36 16 వస్తుంది. సో 36 16 అప్పుడు ఎంత వచ్చింది? 16 5 సో 1600 ఇంటూ 50 అనమాట. ఇంకా ఆన్సర్ రావట్లేదు ఏంటి? ఓకే, ఇక్కడ బొక్కెట్టామన్నమాట మనం. చూడండి, $25 + 49 అంటే 74 అనమాట. నేను ఇందాక 94 వేస్తాను, అంతేనే కాదు. సో కొద్దిగా రాంగ్ అయింది అనమాట, కొంచెం ఓవర్లుక్లో. ఇప్పుడు ఎంత అయింది? 70 అనమాట. సో 70 యూనిట్స్ తలకు వాల్యూ కావాలి. 1600 × 70 అప్పుడు ఎంత? 16 7 112 3 0. సో ఆప్షన్ ఏ అనమాట. కొద్దిగా మిస్టేక్ అయింది. సేమ్ ఈ విధంగా చేసుకుంటారు అనమాట. అర్థమైంది లేదా? ఓకే, సేమ్ ముందు క్వశ్చన్ లాగే ఇది కూడా, ఈ క్వశ్చన్ కూడా సేమ్ అనమాట, మీద క్వశ్చన్ లానే. సో ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చేస్తారు. ఇది మీరు ఏం చేస్తారు? హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే మీరు కామెంట్ చేసి పెట్టారు అనుకోండి, నాకు కూడా ఒక మంచి లైక్ మీకు అర్థమైందని చెప్పి నేను కూడా అనుకుంటాను అనమాట. సో మీరు కింద కామెంట్ చేయండి మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ తెలిస్తే. సో దీనివల్ల మీకు కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, ప్లస్ మీకు కూడా వచ్చేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే కింద చెప్పండి అని చెప్పి నాకు కామెంట్ పెడితే నేను కొత్తగా ఇంకో వీడియో చేసి పెడతాను, షార్ట్ అయినా ఇంకేదైనా సరే. ఇక్కడ చూడండి ఒకసారి.
ద కాస్ట్ ఆఫ్ ఎ డైమండ్ వేరీస్ డైరెక్ట్లీ టు ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. సో కాస్ట్ అంట వెయిట్ తాలూకా స్క్వేర్ అనమాట మనకి ఇచ్చిన కండిషన్ ఇది. వన్స్ ద డైమండ్ బ్రోక్ ఇంటూ 4 పీసెస్. సో ఇది పెద్ద డైమండ్ మొత్తం నాలుగు పీసులుగా డివైడ్ అయిపోయింది అనమాట. సో ఎంత అంట 4 పార్ట్స్, 3 పార్ట్స్, 2 పార్ట్స్, 1 పార్ట్స్. సో మొత్తం ఎంత అవుతుంది 4 + 3 7 9 10 అనమాట. సో మొత్తం 10 పార్ట్స్ అనమాట. పెద్ద 10 అంటే 10 పార్ట్స్ డైమండ్ 4 పార్ట్లుగా విడిపింది అనమాట. అర్థమైందా లేదా? ఇప్పుడు చూడండి, వెన్ ద పీసెస్ వర్ సోల్డ్ ద మెర్చెంట్ గాట్ 63,000 లాస్ అనమాట, లెస్ దాన్ దట్ ఆఫ్ ద పీస్. సో ఇప్పుడు చూడండి, మరి ఇది ఏంటిది వెయిట్ ఇది. సో ప్రైస్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చెప్పారు మనకి, కాస్ట్ ఈక్వల్ వెయిట్ స్క్వేర్ అనమాట. సో వెయిట్ స్క్వేర్ ఎంత 100, ఇదంతా 16 + 9 + 4 + 1. సో కంబైండ్ ఎంత వచ్చింది, దగ్గర తప్పు చేసాం కదా, ఇది తప్పు చేయొద్దు. 16 + 9 25 + 5 30 అనమాట. 30 వచ్చింది. సో 30 యూనిట్స్ అనమాట. 30 యూనిట్స్ వచ్చింది. 30 యూనిట్స్ అనమాట కంబైండ్ వాల్యూ అనమాట. సో ఇది ఒకటి 100 యూనిట్స్ అనమాట పెద్దది అయితే. మనకేంటి ఇచ్చారట, వెన్ ద పీసెస్ వర్ సోల్డ్ ద మెర్చెంట్ గాట్ 63,000 లాస్ అనమాట. సో ఈ 4 పీసులు అమ్మితే ఆడికి ఫస్ట్ వాల్యూ 100 రూపాయలు, కానీ ఈ పీసులు మొత్తం వాల్యూ 30 రూపీస్ అనమాట. సో లాస్ ఎంత వచ్చింది 70 రూపీస్ లాస్ వచ్చింది. సో ఈ 70 యూనిట్స్ అనేది దేనికి ఈక్వల్, లాస్కి ఈక్వల్. సో లాస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 63,000 ఇచ్చాడు అనమాట. సో అల్టిమేట్లీ ఏంటి 63,000 అనేది ఈ 63,000 అనేది ఈ 70 యూనిట్స్కి వాల్యూ, 70 యూనిట్స్ వరకు వాల్యూ అనమాట. మనకు అడిగింది ఏంటి, ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది డైమండ్. ఒరిజినల్ ప్రైస్ ఎంత అది, ఒరిజినల్ ప్రైస్ 100 యూనిట్స్ వాల్యూ అనమాట. సో 0 క్యాన్సిల్ చేసి 7 ఉంది 7 ఎంజాయ్ చేస్తే మొత్తం మనకి 9,000 వచ్చిందన్నమాట ఆన్సర్. చూసారా సింపుల్గా వచ్చిందో, ఇదనమాట. సేమ్ ముందు క్వశ్చన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ అంటే తెలుసుకోండి. ఇక్కడ 1,20,000 అనేది బ్రోకెన్ ఇంటూ 2 పీసెస్ అనమాట. అంటే ఈ 2 పీసుల స్క్వేర్ వాల్యూ ఇది వస్తుంది అనమాట. అప్పుడు టోటల్ వాల్యూ కట్టండి. డేట్ చెప్పిస్తే మనం ఎందుకు లేండి ప్రయోజనం. సో చెప్పను, మీరు చేయండి ఒకసారి. ఇంకెన్ని ఉన్నాయి, ఓ మై గాడ్ ఇంకా చాలానే ఉన్నాయి. సో క్లాస్ కొంచెం పెద్ద అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫాస్ట్ న్యూస్ సీట్ బెల్ట్స్. కానీ క్వశ్చన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ చెప్పేస్తాను, ఆ తర్వాత కొంచెం పెద్ద క్వశ్చన్ చెప్తాను. చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ చూడండి, 75th క్వశ్చన్ చూడండి ఒకసారి. అది కూడా చెప్తాను, కాకపోతే కొంచెం సింపుల్ క్వశ్చన్ చెప్తే కొంచెం ఈజీగా ఉంటుంది, ప్లస్ బాగుంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్ లాగా ఉంది, రేషియో క్వశ్చన్ అనమాట. సో రేషియో క్వశ్చన్ నేను యాలిగేషన్ మెథడ్లో చేస్తాను. ఏ మెథడ్ చేస్తాను, యాలిగేషన్ మెథడ్లో చేస్తాను అనమాట. సో మీకు ఈజీగా అనిపిస్తుంది, బాగుంటుంది. ఈ క్వశ్చన్ మీకు చెప్పనా, ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీలో ఇచ్చారు సీసెట్లోనా. ఈ క్వశ్చన్ తప్పు పెట్టాను. జస్ట్ బికాజ్ రివైజ్ చేయలేకపోయినందువల్ల నేను ఈ క్వశ్చన్ తప్పు చేశాను. కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తాను చూడండి. క్వశ్చన్ ఏంటి, ఒక పరీక్షలో 160 బహుళిక ఎంపిక కొంచెం అంటే దెర్ ఆర్ 160 మల్టిపుల్ చాయిస్ questions in a test. 4 marks are allotted for a correct answer, 1 mark is deducted for a wrong answer or an unattempted question. If the total score of correct answer is from the score of సేమ్ మనకి ఎలాగైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తామో, కరెక్ట్ అయితే 3 మార్క్స్, అంటే మెయిన్స్కి కరెక్ట్ అయితే 3 మార్క్స్, రాంగ్ అయితే -1 మార్క్ కదా. సేమ్ ఇదే విధంగా ఒక టెస్ట్ ఉందంట. ఆ టెస్ట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 160 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. మొత్తం మనకి 160 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో అందులోన కరెక్ట్ అయితే +4, రాంగ్ అయితే -1. అర్థమైంది లేదా? ఫ్రమ్ ది టోటల్ స్కోర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్, ఇఫ్ ఏ క్యాండిడేట్ స్కోర్స్ 400 మార్క్స్ ఇన్ ద టెస్ట్ అనమాట. సో మొత్తం మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత వచ్చాడికి 400 మార్క్స్ వచ్చాయి అనమాట. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ ఈ ఆన్సర్ కరెక్ట్లీ. సో ఇది యాలిగేషన్ మెథడ్లో చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం అది టోటల్ వాల్యూ ఎంత వచ్చింది, 400 వచ్చాయి అనమాట. అంటే కరెక్ట్ వాల్యూ వచ్చాయి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ పెట్టుకుందాం, ఇక్కడ రాంగ్ ఆన్సర్ పెట్టుకుందాం. సో ఆడు 120 మొత్తం కరెక్ట్ పెట్టేసి అనుకుందాం. 160 క్వశ్చన్లు అన్ని కరెక్ట్ పెట్టేస్తే ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్కులు 4 మార్కులు. సో మొత్తం మనకి ఎన్ని మార్కులు రావాలా, 640 మార్క్స్ రావాలి కదా. సో నెక్స్ట్ ఫస్ట్ 120 మార్కులని రాంగులు పెట్టేసి అనుకుందాం. సో అప్పుడు ఆడికి ఎన్ని మార్కులు వస్తాయి, -160 వస్తాయి. కానీ మనకు వచ్చిన మార్కులు అడిగి మొత్తం మీద 400 మార్క్స్ వచ్చాయి అనమాట. సో యాలిగేషన్ అప్లై చేయండి.
దీనికి పెద్ద వాల్యూ చిన్న వాల్యూ, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ మైనస్ చేస్తారు. సో 640 మైనస్ 4 అంటే ఎంత? 240 వచ్చింది కదా. సో దీని నుంచి మైనస్ చేస్తే ఎంత? 400 మైనస్ 160 అంటే ఎంత? 560 అనమాట. సో 0 0 క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 8 3 24, 8 7 56 అంటే 7:3లో ఉందన్నమాట. సో మొత్తం ఎన్ని యూనిట్స్ తాలూకు వాల్యూ? 10 యూనిట్స్ అనమాట. అర్థమైంది లేదా? అంటే కరెక్ట్ అయినవి 7 యూనిట్లు, రాంగ్ అయినవి 3 యూనిట్లు. చూడండి మొత్తం ఎన్ని అంటాడు పెట్టాడు? మొత్తం క్వశ్చన్లు అంట 160 పెట్టాడు. సో 160 అనేది 10 యూనిట్లకు వాల్యూ అనమాట. మనకు కావాల్సిందండి హౌ మెనీ ఆన్సర్ కరెక్ట్ ఎంత పెట్టాడు? 7 పెట్టాడు అనమాట. సో 0 0 క్యాన్సిల్ అయితే 67 అయితే 112 అనమాట. సో కరెక్ట్ మార్క్స్ అని 112 అనమాట. సో ఎన్ని కరెక్ట్ చేసాడు? 112 మార్క్స్ కరెక్ట్ చేసాడు అనమాట. సింపుల్, ఏం లేదు, ఏ మంత్రం లేదు, ఏ జాదు లేదు, జస్ట్ కాన్సెప్ట్ అనమాట. సో దీనికి బేస్ మెథడ్లో ఎక్సెల్ తీసుకొని ఇవన్నీ చేస్తారంటే చాలా కష్టం అనమాట. చిన్న కాల్ వచ్చింది, ఫ్రెండ్తో మాట్లాడాను. ఇక క్లాస్ కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఈజీగా ఉంటుంది. అది ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేసి లాస్ట్కి కష్టం క్వశ్చన్ చెప్తే మీకు కూడా వినడానికి కూడా బాగుంటుంది అనమాట. చూడండి, ఇన్ ఏ పార్టీ హాల్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ బ్లూ డ్రెస్సెస్ అండ్ రెడ్ డ్రెస్సెస్ అనమాట. అంటే బ్లూ డ్రెస్సెస్లో ఉన్నారు, రెడ్ డ్రెస్సెస్లో ఉన్నారనమాట పార్టీలో మనుషులు. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ బ్లూ టు ది నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ రెడ్ ఈస్ 3:7 అనమాట. అంటే మెన్ ఇన్ బ్లూ బై విమెన్ ఇన్ రెడ్ ఎంతంట? 3:7 అనమాట కదా. నెక్స్ట్ చూడండి, ద రేషియో ఆఫ్ మెన్ ఇన్ రెడ్ బై ఉమెన్ ఇన్ బ్లూ ఎంత? 2:1 ఉన్నారు. ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ if the ratio of number of people in the blue to the number of people red అంటే చూడండి, మొత్తం పీపుల్ బ్లూ బై పీపుల్ రెడ్ అంటే మొత్తం కలిపి ఎంత ఉన్నారంట? 35 76 ఉన్నారనమాట. ఎంత ఉన్నారు? 35 ఉన్నారు, 76 ఉన్నారనమాట. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మెన్ టు ఉమెన్ అనమాట. అంటే మెన్ ఎంత, ఉమెన్ ఎంత ఉన్నారని కనుక్కోమన్నారు. సో చూడండి, ఇది ఎలా చేస్తుంది చూడండి ఒకసారి. సింపుల్ అని, ఇంకేం లేదు. చూడండి ఫస్ట్. సో మొత్తం పీపుల్ ఇన్ చూడండి, పీపుల్ ఇన్ బ్లూ కదా, పీపుల్ ఇన్ బ్లూ, పీపుల్ ఇన్ రెడ్ అనమాట. అంతేనే కాదు, చూడండి ఒకసారి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మీకు ఏముంది చూడండి ఒకసారి. మెన్ ఇన్ బ్లూ ఎంత ఉన్నారు? మొత్తం మీద బ్లూ పర్సన్స్ ఎంత? బ్లూ పర్సన్స్ 35 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అబ్బాయిలు మొత్తం కలిపితే మొత్తం బ్లూ పర్సన్స్ ఎంత? 35 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ బ్లూ ఎంత ఉన్నారు చూడండి ఒకసారి. ఇక్కడ త్రీ మెంబర్స్ ఉన్నారు, 1 మెంబర్ ఉన్నారు అనమాట. అర్థమవుతుంది లేదా? సో మన వాల్యూస్ని ఈక్వల్ చేసుకుందాం, మీకు ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు వాల్యూని ఈక్వల్ చేసుకొని చూడండి ఒకసారి. సో ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తాను, ఆ తర్వాత మీకు నార్మల్ మెథడ్ చెప్తా, ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏమనుకుంటారంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం వాల్యూస్ తీసుకుందాం. బ్లూ పర్సన్స్ ఎక్స్ అనుకుందాం, రెడ్ పర్సన్స్ వై అనుకుందాం కదా. సో ఈ పర్సన్స్ ఆఫ్ బ్లూ అన్నాడు. సో పర్సన్స్ ఆఫ్ బ్లూ అంటే ఎంత? ఇందులో అమ్మాయిలు ఉండరు, అబ్బాయిలు ఉంటారు. సో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మెన్ ఆఫ్ బ్లూ ప్లస్ ఉమెన్ ఆఫ్ బ్లూ బై ఉమెన్ ఆఫ్ రెడ్ ప్లస్ మెన్ ఆఫ్ రెడ్ ఈక్వల్స్ టు 35/76 అనమాట. అంతేనే కాదా? అంతేనే కాదు? ఇదనమాట. సో మనకి ఇక్కడ వాల్యూ చూడండి ఒకసారి. ఎంబీ వాల్యూ ఎంత? ఎంబీ వాల్యూ 3x అనమాట. ప్లస్ డబ్ల్యూబీ ఎంత? వై అనమాట. బై నెక్స్ట్ ఉమెన్ ఇన్ రెడ్ ఎంత? 7x ప్లస్ మెన్ ఇన్ రెడ్ 2y ఈక్వల్స్ టు 35/76 అనమాట. సో ఇప్పుడు దీని మీద సాల్వ్ చేసుకుంటే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూతో మీరు ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది ఉన్నారు అనుకొని చెప్పి. సో ఇదేంటిది? ఇది బేస్ మెథడ్ అనమాట. ఇది అంటే బేసిక్గా ఇలా చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఇలా చేయాలి. బట్ మీకేం చెప్పాను, ఏదైనా సరే మనం
ట్రిక్ నేర్చుకుందాం. సో ట్రిక్ ఎలాగా చెప్తాను చూడండి. బేసిక్ ఏంటి మనకి, మెన్ ఆఫ్ ఉమెన్ అడిగాడు, ఉమెన్ అడిగాడు. సో చూడండి, అంటే మొత్తం బ్లూ మొత్తం రెడ్ ఈ మొత్తం కలిపితే ఎంత వస్తారు, మెన్ బై ఉమెన్ వస్తారు కదా, అంతేనే కాదా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది మెన్ తాలూకా రేషియో, ఉమెన్ తాలూకా రేషియో, అంతేనా కాదా. సో ఈ మెన్లో కొంతమంది రెడ్ డ్రెస్ వేసుకున్నారు, బ్లూ డ్రెస్ వేసుకున్నారు, ఉమెన్లో కొంత రెడ్ డ్రెస్ వేసుకున్నారు, బ్లూ డ్రెస్ వేసుకున్నారు. సో ఇక్కడ మనకి రెడ్ డ్రెస్ వాళ్ళు బ్లూ డ్రెస్ వాళ్ళు కలిపినా సరే, మెన్వి ఉమెన్ కలిపినా సరే ఒకేలా ఉంటారు అనమాట రేషియో కదా. సో మనకి ఉమెన్ రెడ్ మొత్తం కలిపితే ఎంతమంది వచ్చారు ఇక్కడ, ఈ అంటే 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 లైక్ పీపుల్ రేషియో ఏంటి అంటే, బ్లూ డ్రెస్ వేసిన వాళ్ళు రెడ్ డ్రెస్ వేసిన ఎంతమంది మొత్తం 11 101 మెంబర్స్ అనమాట. ఎంత, 111 మంది అనమాట. సో ఇప్పుడు ఆప్షన్లో 111 ఎందులో వస్తుంది చూడండి ఒకసారి, 111 ఎందులో వస్తుంది చూడండి ఒకసారి, ఇది 98 వస్తుంది. సో ఇది కాదనమాట. 83 వస్తుంది, ఇది కాదనమాట. ఇది చూడండి 119 వస్తుంది, ఇది కాదు. ఇది చూడండి ఒకసారి, ఇది 1111 వస్తుంది. సో ఆన్సర్ ఇది అనమాట. అర్థమైంది లేదా. సో మనకి చూడండి, అంటే జస్ట్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఒక 5 బ్లూ డ్రెస్ వేసుకున్నారు, రెడ్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు ఒక 5 ఉన్నారు. సో మొత్తం ఎంత 10 మంది అయ్యారనమాట. మొత్తం 10 మంది. సేమ్ ఇదే రూమ్లోనా లైక్ ఇదే రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఉన్నారు, మెన్ ఉన్నారనమాట. మెన్ 8 మెంబర్స్ ఉన్నారు, ఉమెన్ 2 ఉన్నారనమాట. సో 10 మెంబర్స్ అయ్యారు. సో 10 మెంబర్స్ ఈక్వల్ అయ్యారు, కాకపోతే బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఉమెన్ చేంజ్ అయ్యారు అనమాట. సో ఒక రూమ్లోన లైక్ వ్యక్తులు అనేవాళ్ళు పర్సన్స్ అనేది సేమ్ ఉన్నారు కాబట్టి మనం సేమ్ చేసుకున్నాం. మీరు ఇది ఎక్స్ వాల్యూ కనుక్కొని చేయొచ్చు అనమాట. సో నేను ఎందుకు చెప్పట్లేదంటే ఇది ఆల్రెడీ మీరు చేయగలరు. సో ఇది కూడా చెప్తే మీకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. సో మీరు ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు, ఎక్స్ వాల్యూ ఇక్కడ వేస్తారు, మీకు దాని ద్వారా లైక్ వాల్యూ తెలిసిపోద్ది అనమాట. అర్థమైందా లేదా. సో మీకు ఎక్స్ బై వై వాల్యూ వస్తుంది అనమాట. చూడండి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ బై వై వాల్యూ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ దగ్గర ఎక్స్, వై వాల్యూ దగ్గర వై వేసుకుంటారు, మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అర్థమైందా లేదా. సో ఇది మీరు సాల్వ్ చేసి చెప్పండి. ఇది మీకు సాల్వ్ చేసి మీరు ఎక్స్ బై వాల్యూ అంతా కింద కామెంట్ చేయండి, ఎక్స్ బై వై వాల్యూ కింద కామెంట్ చేయండి, సరేనా లేదా. సో ఎందుకు చెప్పానంటే మీకు అర్థమవుతుంది లేదా. లైక్ మీరు కూడా యాక్టివ్లీ పార్టిసిపేట్ చేస్తే మీకు లైక్ నాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి 73rd క్వశ్చన్, ఇది కొంచెం తెగమకు పెట్టే క్వశ్చన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, దిర్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ సెక్రటరీస్. సో ఎవరెవరు ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, నెక్స్ట్ సెక్రటరీస్ ఉన్నారు కదా. ఇన్ ఆఫీస్ ఈ 15 సెక్రటరీస్ గో ఆన్ లీవ్. చూడండి సీనియర్ ఆఫీసర్లు మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం, సెక్రటరీలు మనం వై అనుకుందాం, సెక్రటరీస్ వై అనుకుందాం మనం. దెన్ ఈచ్ సెక్రటరీ హ్యాజ్ 2 సీనియర్ ఆఫీసర్స్ అబోవ్ హిమ్. అంటే చూడండి సీనియర్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎప్పుడు అబోవ్ ఉంటారు. సీనియర్ ఆఫీసర్స్ నేను ఎస్ఓ అంటా చూడండి, సెక్రటరీస్ అని ఎస్సీ అంటాను, ఎస్సీ అనమాట. సో సీనియర్ ఆఫీసర్ సెక్రటరీస్ చూడండి ఒకసారి, సీనియర్ ఆఫీసరు సెక్రటరీస్ అనమాట. ఫస్ట్ కేసు అనమాట ఇది, ఫస్ట్ కేసు. సో చూడండి ఈ 15 సెక్రటరీస్ గో ఆన్ లీవ్. సెక్రటరీస్ అంటే సెక్రటరీస్ మనం ఏమనుకున్నాం, సెక్రటరీలు వై అనుకున్నాం. సో 15 సెక్రటరీస్ గో ఆన్ లీవ్ అయితే అంటే వెళ్ళిపోతే అప్పుడు 2 సీనియర్ ఆఫీసర్స్ మీద ఉంటారంట, అంటే ఎక్స్ కదా. సో 2 సీనియర్ ఆఫీసర్ మీద ఉంటారు, ఒక సెక్రటరీ కింద ఉంటాడు అనమాట. ఇది రేషియో ఇచ్చాడు మనకి, ఫస్ట్ రేషియో ఇది అనమాట. చూడండి సో మనకి ఏంటి వస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 2y మైనస్ 30 అనమాట. మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అని క్వశ్చన్ అర్థం చేసుకుని బట్టి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 45 సీనియర్ ఆఫీసర్స్ గో ఆన్ లీవ్. చూడండి 45 సీనియర్ ఆఫీసర్, ఈ సెకండ్ కేసు అనమాట ఇది, సీనియర్ ఆఫీసర్స్ సెక్రటరీస్. సో 45 సీనియర్ ఆఫీసర్స్ అనే బ్లూ కలర్ కదా. సో 45 సీనియర్ ఆఫీసర్స్ అని వెళ్ళిపోయారు అనమాట. గో ఆన్ లీవ్. నౌ ఈచ్ సీనియర్ ఆఫీసర్ హ్యాజ్ 5 సెక్రటరీస్ అండర్ హిమ్. అర్థమైంది లేదా. సో మిగతా అంతమంది ఉన్నారు, 15 ఉన్నారు, 5 సెక్రటరీస్ అండర్ హిమ్ అనమాట, 5 సెక్రటరీస్ అండర్ హిమ్. దెన్ హౌ మెనీ సెక్రటరీస్ వర్ దేర్ ఇన్ బిగినింగ్. సెక్రటరీస్ ఎంత కనుక్కోవాలి, వై కనుక్కోవాలన్నమాట మనం. సో మనకి ఇప్పుడు ఈ సాల్వ్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ సాల్వ్ చేయండి ఎంత వస్తుందో, 5x మైనస్ 5 × 25, 5 × 4 = 20, 225 అనమాట. నెక్స్ట్ ఈక్వల్స్ టు y మైనస్ 15 కదా. సో అప్పుడు వస్తుంది 5x మైనస్ y ఈక్వల్స్ టు ఎంత 22, అంటే 225 మైనస్ 15 చేస్తే ఎంత 0, 1, 210 అనమాట.
210 వచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం వాల్యూ కనుక్కుందాం. చూడండి వస్తుంది ఇది ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, x మైనస్ 2y ఈక్వల్స్ టు 30 కదా. నెక్స్ట్ 5x మైనస్ y ఈక్వల్స్ టు 210 అనమాట. మనకేంటి అడిగాడు, మనకి y వాల్యూ కావాలి. సో x వాల్యూ ఈక్వల్ చేసుకోండి. అప్పుడు ఇంటూ 5 చేస్తే ఇంటూ 5 అవుతుంది, ఇక్కడ ఇంటూ 5 అవుతుంది. సో 5 2 10, 10 మైనస్ వై 10 మైనస్ వై అంటే అవుతుంది 9y అవుతుంది. సో 5 3 150 అనమాట. 150 మైనస్ 210 ఎంత 60. కొద్ది మిస్టేక్ చేసాను మనం చూడండి ఒకసారి అక్కడ. ఓకే మనం ప్లస్ చేసాం కదా, 10y మైనస్ వై చేసాం కదా. సో ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఆ తర్వాత 360 వస్తుంది అనమాట. ఇది 360 వస్తుంది. అప్పుడు 9 1 9 40 జా. సో వై వాల్యూ అనేది 40 వచ్చింది ఆన్సర్. అర్థమైందా లేదా? సో ఇంతే సింపుల్, ఇంకేం లేదు. జస్ట్ అర్థమైంది కదా. మనం ఏం చేసాం, సెక్రటరీస్ని సీనియర్ ఆఫీసర్స్ని మనం న్యూమినేటర్ డినామినేటర్ పెట్టుకొని కండిషన్ తగ్గట్టుగా మనం ఏం చేసాం, కండిషన్ తగ్గట్టుగా మనం లైక్ డెవలప్ చేసుకున్నాం అనమాట. అప్పుడు మనకి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. అర్థమైందా లేదా? ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, -5 వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి మనం, ఎందుకంటే ఈ x ఇటు వచ్చేస్తే 38 వెళ్తుంది. అప్పుడు x మైనస్ 2 అవుతుంది కదా. సో ఆ విధంగా వచ్చిందనమాట. సో అయిపోయింది, 2 క్వశ్చన్లు అయిపోయినాయి. 73rd 74th క్వశ్చన్ అయిపోయింది. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. 76th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎలక్షన్ క్వశ్చన్ అనమాట ఇది. In an election, 4 candidates were contested. 3 of them belonged to the 3 national parties, received votes in 2:3:4. If the valid votes were polled 1,89,000, the fourth candidate received 18,000 votes. Find the votes received by the 3 candidates of the national parties respectively. చూడండి, ఒక ఎలక్షన్ అయిందనమాట. ఎలక్షన్లో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయంట, 1,89,000 ఓట్లు ఉన్నాయి కదా. సో ఇందులోన నలుగురు ఉన్నారనమాట. ఒక్కొక్కటి రేషియో అంతా 2x అనుకుందాం. 2:3:4 కదా. సో 2:3x 4x అనుకుందాం. కానీ 4వ ఓడిది ఓట్లు ఆల్రెడీ ఇచ్చాడు. 4వ ఓడికి ఎన్ని ఓట్లు వచ్చాయంట, 18,000 ఓట్లు వచ్చాయంట కదా. సో ఈ ముగ్గురు కంబైన్డ్గా ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి అంతే కదా. ఇప్పుడు 4వ వాల్యూ ఎంత, సో ఈ ముగ్గురు కంబైన్డ్ వాల్యూ ఎంత అవుతుంది, ఇన్ని నుంచి మైనస్ చేయాలి. సో 189 మైనస్ 18 చేస్తే 191 అనమాట. సో 191 సారీ 191 189,000 18,000 0017 సారీ 171. సో 171,000 అనమాట. ఈ ముగ్గురు తాలూకు ఓట్లు అనమాట. అంతేనా లేదా? సరిపోయింది అంతే. సో ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురిది వాల్యూ ఎంత వచ్చింది, ఈ ముగ్గురు కంబైన్డ్ వాల్యూస్ 4 3 7 + 2 9x అనమాట. సో 9x వాల్యూ 7,100. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 919 జా. అంతేనా? అంతే. 99 117 కదా. సో 19,000 అనమాట కదా. సో ఇది ఎంత అవుతుంది, అప్పుడు x వాల్యూ అయితే ఇది ఎంత అవుతుంది, 9 38,000. నెక్స్ట్ 93 57,000, 94 76,000 అనమాట. ఆన్సర్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది లేదా? సో ఆ విధంగా కొంచెం లాంగ్వేజ్ క్వశ్చన్స్ వస్తే కొద్దిగా టఫ్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ కొద్ది డీటెయిల్ చెప్తున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, కొద్దిగా ఈ క్లాస్ కొంచెం లాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం పేషెన్స్గా ఉండండి. సో ఈ క్వశ్చన్ మనం రేపు నేర్చుకుందాం. అంటే రేపు కాదు, ఈరోజు టైమే చెప్పేస్తాను. 1 అవర్ వరకు చెప్తాను. మనం 1 అవర్ లోపల అయిపోతే పర్లేదు, లేదంటే నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. సో ఇది కొంచెం కష్టమైన సమ్ అనమాట. ఇది యావరేజ్లో కూడా వస్తుంది ఇది. సో ఈ క్వశ్చన్ మనం లాస్ట్లో చేద్దాం. 77 చేస్తాను చూడండి, మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. చూడండి, ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ అనమాట. బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఎంత ఉంది, 3:5 ఉందన్నమాట. ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ టు దోస్ హూ ఫెయిల్డ్ అంటే స్టూడెంట్స్ హూ పాస్డ్
స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ రేషియో ఎంత 7/7:3 అనమాట. అమాంగ్ ద బాయ్స్ రేషియో పాస్ టు ది ఫెయిల్ అనమాట. బాయ్స్ పాస్ టు బాయ్స్ ఫెయిల్. బాయ్స్ పాస్ ఎంత 2:1 అనమాట. ఫైండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ హూ పాస్డ్. సో గర్ల్స్ పాస్డ్, గర్ల్స్ ఫెయిల్డ్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తుంటే ముందు మీకు చెప్పాను లేదా, ఈ క్వశ్చన్ ఉంది మీకు మనం ఈక్వల్ చేసుకున్నాం ఈ క్వశ్చన్ మనం 74th క్వశ్చన్ లాగా సేమ్ అదే మోడల్ క్వశ్చన్ అనమాట. అంతే, ఇంకేం లేదు. చూడండి ఒకసారి. సో ఎక్కడైనా మీరు గమనించండి, మొత్తం బాయ్స్ గర్ల్స్ కలిపితే మొత్తం పాస్ ఫైనల్లో వస్తుంది అనమాట. మొత్తం పాస్ ఫైనల్లో వస్తుంది, అంతేనే కదా. సో ఈ పాస్ ఫైనల్ ఏంటి, బాయ్స్ పాసు ప్లస్ గర్ల్స్ పాసు బై బాయ్స్ ఫెయిల్ ప్లస్ గర్ల్స్ ఫెయిల్ అనమాట. అర్థమైంది లేదా. సో దీని వాల్యూ 78 వచ్చింది, అంతేనా కాదా. చూడండి, అంతేనా కాదు. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఎంత ఉన్నారంట టోటల్ బాయ్స్ టు గర్ల్స్. సో టోటల్ బాయ్స్ టు గర్ల్స్ ఎంత, ఇది ఒక సెపరేట్ ఈక్వేషన్, ఇది మనకు ఉపయోగపడతలేదు, అది చూద్దాం. సో టోటల్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ గర్ల్స్, 8 మెంబర్స్ ఉన్నారు. ఇది ఎంతమంది ఉన్నారు వీళ్ళు, 15 మెంబర్స్ ఉన్నారు, అంతేనా కాదు. చూడండి ఒకసారి, అంతేనా. సో మీకేం చెప్పాను, మొత్తం పాస్ మొత్తం ఫైనల్ కలిపితే మొత్తం బాయ్స్ మొత్తం గర్ల్స్ వస్తారు. సో ఇక్కడ సేమ్ చేసుకోండి, ఇంటూ 15 చేయండి, ఇంటూ 8 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, 8 5 120, 15 120 కదా. సో ఇక్కడతో కూడా 8తో మల్టిప్లికేషన్, ఇక్కడ కూడా 8తో మల్టిప్లికేషన్ చేస్తారు. అప్పుడు B/G8 అవుతుంది 24, నెక్స్ట్ 40 కదా. సో అంతేనే కాదా. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా పాస్డ్ ఫెయిల్డ్ అనమాట. ఇంటూ 8 చేస్తారు, 7 8 56, పీపుల్ అంతా 8 8 64 అనమాట. మొత్తం బాయ్స్ పాస్ బాయ్స్ ఫెయిల్డ్, మొత్తం బాయ్స్ అంతా 24 మెంబర్స్ ఉన్నారు. అందులో 25 మెంబర్స్ ఉన్నారు మొత్తం అనమాట బాయ్స్. సో 3 పార్ట్స్ 24 అయితే 1 పార్ట్ ఎంత 8 అనమాట. సో బాయ్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, బాయ్స్ పాస్ అయిన వాళ్ళు 16 అనమాట. ఫెయిల్ అయిన వాళ్ళు 8 మెంబర్స్ అనమాట, అంతేనే కాదు. ఇప్పుడు చూడండి, మొత్తం పాస్ ఎంతమంది అయ్యారు, 56 మెంబర్స్ పాస్ అయ్యారు అనమాట. 56 మెంబర్స్ పాస్ అయ్యారు మొత్తం. అందులో బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు, 16 మెంబర్స్ పాస్ అయ్యారు. సో గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యి ఉంటారు, గర్ల్స్ పాస్ 40 మెంబర్స్ పాస్ అయ్యారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు గర్ల్స్ ఫెయిల్ కావాలి. సో టోటల్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 64 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు కదా. సో అందులో బాయ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, 8 మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. సో 14 8 6 56 అనమాట. సో గర్ల్స్ పాస్ గర్ల్స్ ఫెయిల్ అనమాట. ఇది గర్ల్స్ పాస్ గర్ల్స్ ఫెయిల్. ఇప్పుడు చూడండి రేషియో తీసుకున్నప్పుడు 220 228 నెక్స్ట్ 210 214 25 27. సో 5:7 వచ్చిందనమాట. సో చూడండి ఇక్కడ ఆప్షన్ లేదు, మేము ఎక్కడో తప్పు చేసాం. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి మొత్తం చూద్దాం. ఒకసారి ఇక్కడ తప్పు చేసాం, దేవుడా. 7:3 ఇది అనమాట. ఇది 7:3 అని చూడండి ఒకసారి. ఇక్కడ నేను 7:8 వేసాను, అందుకే తప్పు వచ్చింది. అన్నీ తప్పు చేయాల. సో మీకు అర్థమైంది కదా, సరే క్వశ్చన్ మీకు అర్థమైంది కదా, నార్మల్గా మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. అంటే ఇలాంటి క్వశ్చన్ సిస్టమ్ ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమైంది కదా. సో అంతే అనమాట, ఇంకేం అక్కర్లేదు. మొత్తం వేస్ట్ అయ్యింది. చూడండి 8 10 అనమాట కదా. ఇప్పుడు చూడండి 10 4 40, 8 5 40. సో మనకి సేమ్ చేసుకున్నాం, మన ఇద్దరం మనం ఏం చేసుకున్నాం, సేమ్ చేసుకున్నాం అనమాట కదా. సేమ్ అదేవిధంగా ఇప్పుడు చేస్తారు 40 కదా, ఇంత కూడా 5తో చేస్తారు, ఇది కూడా 5తో చేస్తారు. 3 5 15, 5 5 25. అర్థమైంది లేదా. సో చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది. సో ఇది కూడా ఇప్పుడు 4తో మల్టిప్లికేషన్ చేయండి. ఇది కూడా ఇప్పుడు ఎంత వస్తుంది, 7 4 28, 3 4 12 అనమాట. 3 4 12. సో చూడండి, సో మొత్తం బాయ్స్ ఎంత 15 మెంబర్స్ కదా. సో 3 పార్ట్స్ 15 అవుతుంది. సో 1 పార్ట్ ఎంత 5 అనమాట. ఇప్పుడు ఎంతమంది 10 మెంబర్స్, ఇది ఎంతమంది 5 మెంబర్స్ అనమాట కదా. సో టోటల్ పాస్ అయ్యి ఎంతమంది అయ్యారు, 28 మెంబర్స్ పాస్ అయ్యారు. అందులో బాయ్స్ పాస్ ఎంత అయ్యారు, 10 మెంబర్స్ పాస్ అయిపోయారు. సో గర్ల్స్ పాస్ అయ్యారు ఎంతమంది, 18 అనమాట. గర్ల్స్ పాస్ ఎంత అయ్యారు, 18 మెంబర్స్ 18. నెక్స్ట్ బాయ్స్ ఫెయిల్,
సో మొత్తం ఎంత ఫెయిల్ అయ్యారు? మొత్తం 12 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఇందులో బాయ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 5 మార్క్స్ ఫెయిల్ అయ్యారు. సో గర్ల్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 12 - 5 7 అయ్యారు అనమాట. సో ఆన్సర్ ఏంటి? 18:7 అనమాట ఆన్సర్. సింపుల్ ఆన్సర్. కాకపోతే అంతే, దరిద్రం కొట్టింది అనుకోండి. ఎందుకంటే ఇంత సమ్ చేసి మీ టైం ఇంత వేస్ట్ చేశాను. సారీ దానికోసం. జస్ట్ చూసుకోలేదు నేను. చూడండి నెక్స్ట్ 79th క్వశ్చన్. అస్సాం టీ, డార్జిలింగ్ టీ, నీలగిరి టీ రేషియో కాంగ్రా వ్యాలీ టీ ఉందన్నమాట. మొత్తం 4 వెరైటీలు ఉన్నాయి. సో అస్సాం టీ ఎంత? 2:3:1 ఉందన్నమాట. నెక్స్ట్ డార్జిలింగ్ 5:4:3 ఉందన్నమాట. ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ బోత్ బ్లెండ్స్ ఆర్ మిక్స్డ్ టు ప్రిపేర్ ఎ నీ బ్రాండ్. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ కాంగ్రా వ్యాలీ టీ per కిలోగ్రామ్ ఇన్ ది న్యూ బ్లెండ్ అనమాట. సో ఎంత అడిగాడు? 1000 కిలోగ్రాములో అంటే 1000 గ్రాములు. కిలోగ్రామ్ అంటే 1000 గ్రాముల్లో మనకి కాంగ్రా వ్యాలీ ఎంత ఉందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తామని ఇక్కడ నార్మల్ ఇంకేం చెప్పి కబ్జా మెథడ్లో 1 వేసుకోమంటారు. 1 వేసుకోవద్దు. ఎందుకంటే 1 వేసుకోవద్దు అంటున్నంటే అవి రేషియో అనమాట. బట్ ఇవి క్వాంటిటీస్. మనం మిక్స్డ్ అలిగేషన్లో మీకు చెప్తాను. ఎప్పుడైతే మనం క్వాంటిటీస్ అంటే మిల్క్ వాటర్ తీసుకుంటామో అప్పుడు మనకి ఇష్టం వచ్చిన దాంట్లో వేసుకోవడం ఉండదన్నమాట. ఆడేమి ఇవ్వలేదంటే ఆ తల క్వాంటిటీ 0 ఉంటుంది. సో 0 వేసుకుంటారు. అర్థమైంది లేదా? సో మొత్తం చూడండి ఎంత ఈ మొత్తం కలిపితే ఎంత వస్తుంది చూడండి. మొత్తం కలిపితే చూడండి ఒకసారి. 2, 3, 6 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం 5 + 12 పార్ట్స్ ఉన్నాయి అనమాట. మనకి ఈక్వల్ పార్ట్స్ అడిగాడు. చూడండి ఈక్వల్ క్వాంటిటీస్ అడిగాడు. సో మనం ఈక్వల్ చేసుకుంటాం అనమాట. సో 6 × 2 చేసుకుంటాం. సో ఇంటూ 2 అయితే 4 అవుతుంది. ఇది ఇంటూ 2 అయితే 6 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి 4, 6 + 5 11, 2 + 4 6, 3 అనమాట. సో మొత్తం ఎన్ని క్వాంటిటీస్? మొత్తం ఎంత అయింది? రేషియో అయింది మొత్తం కంబైన్డ్ రేషియో 10, 20, 24 ఎంత 17, 7, 24 అయిందనమాట. సో ఎంత అయింది? 24 పార్ట్స్ అయిందనమాట. సో ఈ 1000 గ్రామ్స్ అనేవి ఈ 24 పార్ట్స్కి ఈక్వల్ అనమాట. మనకు కావాల్సింది ఏంటి? కాంగ్రా వ్యాలీ పార్ట్ ఎంత ఉంది? 3 ఉన్నాయి. 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. 3 1 3 8 8 1 8 2 16, 8 2 16, 8 5 40 అంటే 125 గ్రామ్స్ అనమాట. సరిపోయిందా? 125 5 40 8 16 + 4 20 8 1 8 10 సరిపోయింది. సో 125 గ్రామ్స్ అనమాట. 125 గ్రామ్స్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 80th క్వశ్చన్. A man ordered 4 pairs of black socks, some pairs of brown socks. The price of one black pair socks is double the price of one pair of brown socks అనమాట. సో ఇక్కడ కొన్ని బ్లాక్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని బ్రౌన్ ఉన్నాయి అనమాట. సరే, సో ప్రైస్ వేసుకుందాం. ప్రైస్ ఎంత? సో వన్ ప్రైస్ ఆఫ్ బ్లాక్ సాక్స్ డబుల్ ది ప్రైస్ ఆఫ్ బ్రౌన్ సాక్స్. అంటే బ్రౌన్ సాక్స్ రూపాయి అయితే బ్లాక్ సాక్స్ పేరు ₹2 అనమాట. నెక్స్ట్ ఏ మ్యాన్ ఆర్డర్డ్ 4 pairs of black socks and some pairs of brown socks అనమాట. సో సమ్ pairs of brown socks మన ఎక్స్ అనుకుందాం. 4 pairs of black socks అడిగాడు. సో క్వాంటిటీ 1 అనుకుందాం. ఇది క్వాంటిటీ 1 అనుకుందాం. నెక్స్ట్ వైల్ ప్రిపేరింగ్ ద బిల్ ద క్లర్క్ మిస్టేక్లీ ఇంటర్చేంజ్ ద నెంబర్స్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్రౌన్ pairs ఇంక్రీజింగ్ ద బిల్ బై 50%. ఫైండ్ ద బ్లాక్ టు ది బ్రౌన్ pairs ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్ అనమాట. చూడండి బిల్ చేసినప్పుడు ఏంటంట? మిస్టేకెన్లీ ఇంటర్చేంజ్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్రౌన్ pairs అనమాట. సో ఇంటర్చేంజ్ నెంబర్ అంటే ఎక్స్ ప్లేస్లో వేసాడు, ఇది 4 ప్లేస్లో వేసాడు అనమాట. అంటే ఇంటర్చేంజ్ చేశాడు అనమాట. ఇది ఇలా చేసాడు. సో ఏమైందంట? ఇంక్రీజింగ్ ద బిల్ బై 50%. అంటే బిల్ ఏంటైంది? ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. 50% ఇంక్రీజ్ అయిపోయింది. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ బ్లాక్ టు బ్రౌన్ pairs ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. సో చూడండి, సో ఒరిజినల్గా అయితే ఇది ఒరిజినల్ క్వాంటిటీ ఏంటి? ఒరిజినల్గా అయితే వాడు బ్లాక్ pairs అనేవి 4 pairs తీసుకోవాలి, ఒక ₹2 అనమాట. ప్లస్ బ్రౌన్ పేర్ ఎంత? ఒక ఎక్స్ అనమాట కదా. ఇది ఒరిజినల్. కానీ వాడు మార్చి తీసుకోవడం వల్ల ఏమైంది? మార్చి తీసుకోవడం వల్ల ఒరిజినల్ కదా ఇది. ఒరిజినల్ చేస్తున్నాను. 4 × 2 + x ×
1 అనమాట. ఇది ఆ తర్వాత మార్చి తీసుకోవడం వల్ల ఏమైంది, మార్చి తీసుకోవడం వల్ల ఏమైంది 2x అనమాట. 2x + 4 అనమాట. అంటే దీని ప్లేస్లో తీసుకున్నాను అనమాట. దీనివల్ల ఏమైందంట 25% 50% బిల్ అది ఎక్కువైపోయింది అనమాట. 25% బిల్ అది 50% బిల్ అది ఎక్కువైపోయింది. సో 1/2 అంటే 3/2 ఎక్కువైంది అనమాట. అంతే అండి, 3/2 ఒరిజినల్ బిల్ మీద. ఒరిజినల్ బిల్ ఇది కదా, సో ఒరిజినల్ బిల్ మీద 3/2 ఎక్కువైపోయింది అనమాట. సో 2 ఒకటి వెళ్తుంది, 4 2 8 + x × 3 = 4x + 8 అనమాట. సో 8 3 24 + 3x = 4x + 8 అనమాట. therefore x = 24 - 8 ఎంత, 16 అనమాట. x అని 16 అవుతుంది. సో x ప్లస్ ఎంత, 16 అనమాట. సో ఒరిజినల్ రేషియో ఏంటి, 4 1 4 4 సో 1:4 అంటే ఆన్సర్. సో మనం ఏం చేసామంటే చూడండి, ఫస్ట్ ఇది ఒరిజినల్ ప్రైస్ అనమాట. ఇది ఒరిజినల్ ప్రైస్ కదా. సో ఇదే ఇలా మార్చి తీసుకోవడం వల్ల ఏమైందంట, మార్చి తీసుకోవడం వల్ల ఒరిజినల్ ప్రైస్ కంటే 50% ఎక్కువైందనమాట. 50% అంటే ఎంత, 50/100 అంటే 1/2 పార్ట్స్ ఎక్కువైంది కాబట్టి 1 పార్ట్ ఎక్కువైంది అంటే 3/2 వేసుకున్నాం. సో 2 ఒకటి వెళ్ళిపోతుంది కదా, 2 ఒకటి వెళ్ళినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 2 2 4 2 4 8. సో ఆ విధంగా మనకి x వాల్యూ వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ మనకి 2025లో చాలా షిఫ్ట్లో అడిగాడు మనకి, ఈ రేషియో నుంచి అడిగాడు అనమాట. సో చాలా జాగ్రత్త చూసుకుంటారు అనమాట. అర్థమైంది లేదా. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. There are 3 numbers A, B, C. If 58, 15, 21 are subtracted from these numbers, they become proportional to 17, 9, 10. If the sum of 3 numbers is 1484, find the value of A + B + C divided by C - B. ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అని కొంచెం ఇంకా సింపుల్గా ఉంటే ఫస్ట్ అది చేద్దాం. చూడండి 84th క్వశ్చన్ చూడండి ఒకసారి. సింపుల్ అనమాట, బాగుంటుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎర్త్లో ఉందంట, ఎర్త్లో రేషియో ఆఫ్ ల్యాండ్ టు వాటర్. సో ఎర్త్ ఇది, ఎర్త్లో ల్యాండ్ వాటర్ తాలూకు రేషియో ఎంతంట, 3:5 అనమాట. 3:5 కదా. సో ఎర్త్లో ఏంటి ఉంటాయి, 2 ఉంటాయి, నార్థన్ హెమిస్ఫియర్, సౌతర్న్ హెమిస్ఫియర్ అనుకుని చెప్పి. నార్థన్ హెమిస్ఫియర్, సౌతర్న్ హెమిస్ఫియర్ అనుకుని చెప్పి. సో నార్థన్ హెమిస్ఫియర్లో ల్యాండ్కి వాటర్ రేషియో ఎంత ఉంది, నార్థన్ హెమిస్ఫియర్ ల్యాండ్కి వాటర్ రేషియో ఎంత ఉంది, 7:9 ఉందన్నమాట. 7:9 ఉంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ల్యాండ్ టు వాటర్ ఇన్ ది సౌతర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ ల్యాండ్ టు వాటర్ రేషియో కనుక్కోవాలన్నమాట మనం. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ల్యాండ్ టు వాటర్ రేషియో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటే చూడండి ఒకసారి. సో ఈ రేషియో అంటే ఏంటి, నార్త్ హెమిస్ఫియర్ ఎంత ఉంది, సౌత్ హెమిస్ఫియర్ అంతే ఉంటుంది అనమాట. అర్థమైందా లేదా. చూడండి నార్మల్గా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెమిస్ఫియర్ మారిపోదు కదా, సేమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్లో ముక్క చేశాడు అనుకోండి, దీని వెయిట్ సేమ్ ఉంటుంది లేదా, సేమ్. అదే విధంగా చూడండి ఒకసారి. ఇక్కడ మొత్తం వాల్యూ ఎంత, లైక్ 9 + 7 16 అనమాట. సో ఒక వాల్యూ 16 అయితే ఈ వాల్యూ కూడా ఎంత అవ్వాలి, 16 అవ్వాలి, అంతేనే కదా. సో 2 16 + 16 అయితే ఇది 32 అవుతుంది అనమాట. అంటే కదా ఎర్త్ అనేది ఒక బిస్కెట్ అనుకుంటే సగం మొక్క ఇది, సగం మొక్క అది కదా. సో ఆ విధంగా అయింది లేదా, 16 అనమాట. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 + 3 8 పార్ట్స్ ఉన్నాయి. అంటే 1 పార్ట్ ఎంత, 4 అనమాట. 8 పార్ట్స్ 32 అయితే 1 పార్ట్ ఎంత 4. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 12 అవుతుంది. ఇదంతా అవుతుంది, ఇది 20 అవుతుంది అనమాట. ఆల్రెడీ 12 పార్ట్స్లోన 7 పార్ట్స్ అనేది ల్యాండ్ ఉంది. సో సౌత్ హెమిస్ఫియర్ ఎంత ఉంటుంది, 5 పార్ట్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ 20 పార్ట్స్లో 9 పార్ట్స్ అనేది వాటర్ ఉంది. ఇక్కడ వాటర్ ఎంత మిగులుతుంది, 11 ఉంటుంది అనమాట. సో ఆన్సర్ 5:11 అనమాట. అర్థమైంది లేదా. సో ఈ విధంగానే మనం సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి 83rd క్వశ్చన్. అంటే నేను ఎందుకు చేపిస్తానంటే కొన్ని క్వశ్చన్లు కొంచెం కష్టంగా ఉన్నాయి. సో అది మీరు
2025 ఇచ్చిన క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట పెట్టాను. చూడండి ఒకసారి, బాగుంటుంది. ఎందుకంటే మీకు ఫెమిలారిటీగా ఉండాలని చెప్పి మరీ అంత కష్టంగా అవ్వకూడదు, సింపుల్గా ఉండాలని చెప్పి నేను అటు ఇటు తిప్ చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. రోహిత్ హ్యావ్ మనీ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8 చూడండి 17:14 అనమాట. దే స్పెండ్ మనీ ఆన్ పర్చేజింగ్ బుక్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 12:18 అనమాట. ఆఫ్టర్ పర్చేజింగ్ ద బుక్స్ ఈచ్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ విత్ 3392. సో 3392 అనమాట. ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ సోహెల్ ఇనిషియల్లీ హ్యాడ్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలో, బట్ ఇంకోసారి అలాగే చేద్దాం. అర్థమైందా? సో ఆల్రెడీ మేము ముందే ఫ్రేమ్వర్క్ కూడా వేస్తాను నేను. ఇక్కడ సోహిత్ ఉన్నాడు, ఇక్కడ రోహిత్ ఉన్నాడు అనమాట. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇది హెచ్డబ్ల్యూ క్వశ్చన్ అనమాట. ఇది నేను డైరెక్ట్గా ఎలా చేయాలో చెప్పేస్తాను, మీరు చేసి కింద ఆన్సర్ పడ్డమే. ఎంత ఉన్నాయంట వాళ్ళ దగ్గర? 17:4 ఉన్నాయన్నమాట. ఎంత స్పెండ్ చేశారంట? 12:8 స్పెండ్ చేశారు. ఇద్దరి దగ్గర ఎంత ఉందంట? 3392 ఉంది, 3392 ఉంది. సో ఇది చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇది చూస్తే ఎలా రాయొచ్చు మనం? క్రిస్ క్రాస్ మెథడ్ చెప్పలేదు, క్రిస్ క్రాస్ మెథడ్ నాకు చెప్పి. సో క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే అవుద్ది. ఈ రెండింటికి చేస్తే మీకు యూనిట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు చేస్తే మనకి డైరెక్ట్గా వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ రెండింటికి కామన్ తీసుకొని చేయొచ్చు. క్రిస్ క్రాస్ మెథడ్ చేసిన వాళ్ళు చేయగలరు అనమాట. ఒకసారి కాల్ మాట్లాడదాం, ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా చిన్న ఫంక్షన్ ఉందన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్ళది. సో దానికోసమే మాట్లాడుతున్నాం. ఇక్కడ క్రిస్ క్రాస్ మెథడ్ అయింది కదా. ఓకే, ఇది కూడా చెప్పేసాను, ఇది అయిపోయింది. ఇంకా ఫస్ట్ నుంచి వద్దాం చూడండి, మిగిలిపోయిన క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వదిలేసాం, ఇది హోంవర్క్ ఇచ్చే కదా ఇది. ఇంకే క్వశ్చన్ ఉంది, మధ్యలో క్వశ్చన్ వదిలినట్టుగా ఉన్నాను. 77th క్వశ్చన్ అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం ఈజీ అని. ఫస్ట్ క్వశ్చన్ టీచర్ చూడండి ఒకసారి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ స్టూడెంట్స్ హూ పాస్డ్ టు ది హూ ఫెయిల్డ్. సార్ స్టూడెంట్స్ హూ పాస్డ్, స్టూడెంట్ హూస్ ఫెయిల్డ్ ఎంతంట? 25/4. సో మనం 25x 4x అనుకుందాం. అర్థమైందా లేదా? 25x/4x అనుకుందాం. ఇప్పుడు ఇఫ్ వన్ మోర్ స్టూడెంట్ హ్యాడ్ బీన్ అపియర్డ్ అండ్ పాస్డ్, ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ 3 less than ఎర్లియర్, దెన్ ద రేషియో ఆఫ్ పాస్డ్ టు ఫెయిల్డ్ స్టూడెంట్స్ వుడ్ హ్యావ్ బికమ్ 22:23. చూడండి, నార్మల్గా ఇదొక క్లాస్ అనమాట. దానికి దానికి ఇక్కడ 3 వస్తువులు ఇదొక రూమ్ అనమాట. సింపుల్ ఒక ఎనాలజీ చెప్తాను చూడండి ఒకసారి. ఇది టేబుల్, ఇది కింద నేల అనమాట. నేల, ఇది రూమ్ అనమాట. సో నేను ఏం చేస్తాను, టేబుల్ మీద 3 బుక్లు ఉన్నాయి, కింద 3 బుక్లు ఉన్నాయి అనమాట. కింద చూడండి, టేబుల్ మీద 3 బుక్లు ఉన్నాయి, కింద 3 బుక్లు ఉన్నాయి అనమాట కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బుక్ తీసాను అనుకోండి, కిందలో ఒక బుక్ తీసి మీద పెట్టి కిందలో ఒక బుక్ తీస్తే మొత్తం రూమ్లో ఎన్ని బుక్లు ఉంటాయి? మొత్తం రూమ్లో 6 బుక్లే ఉంటాయి. సో కింద తీస్తే దాన్ని ఎక్కడ పెట్టి, అంటే కింద ఒక రూమ్లో బుక్ అనేది నేల మీద ఉన్న బుక్ తీయడం అంటే అర్థం ఏంటి? మీద పెట్టడం అనమాట. అర్థమైంది లేదా? సో ఈ తీసేది మీద పెడితే అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 1 మైనస్ అవుతుంది, ఇక్కడ 1 ప్లస్ అవుతుంది. కానీ రూమ్లోన స్ట్రెంత్ ఎంత ఉంటుంది? సేమ్ ఉంటుంది లేదా? అంటే మొత్తం బుక్కుల సంఖ్య 6 ఉంటుంది, కానీ చేంజ్ అయ్యిందనమాట. సేమ్ అదేవిధంగా ఒక క్లాస్ ఉంది. క్లాస్లోన 3 ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ 3 పాస్ అయిపోయారు అనమాట. అంతేనే కాదా? 3 ఫెయిల్ అయిపోయారంటే 3 పాస్ అయినట్టుగా, 3 ఫెయిల్ అయినట్టుగా. అంటే స్టూడెంట్స్ అనే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ముందు ఎగ్జామ్లో 10 మంది పాస్ అయ్యారు అనమాట. మొత్తం 14 మంది ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ 12 మంది పాస్ అయ్యారు అనమాట, సెకండ్ ఎగ్జామ్లో కదా. సో ఎంతమంది ఫెయిల్ అయినట్టుగా? 2 ఫెయిల్ అయినట్టుగా. ఫస్ట్ ఎగ్జామ్ ఎంత ఫెయిల్ అయినట్టు? 4 ఫెయిల్ అయినట్టుగా. ఏం చేశారు మీరు? పెద్ద నెంబర్ అంటే మనకి ఇచ్చే నెంబర్ నుంచి మైనస్ చేస్తున్నారు లేదా? అర్థం, నేను చెప్పడం మరి సరిగ్గా చెప్తున్నా లేదో అర్థం కావట్లేదు. క్వశ్చన్ చూసి మీకు అర్థం అవుతుంది ఒకసారి. ఇఫ్ వన్ మోర్ స్టూడెంట్ హ్యాడ్ అపియర్డ్, చూడండి, వన్ మోర్ స్టూడెంట్ హ్యాడ్ అపియర్డ్, మొత్తం పాస్ అయిన వాళ్ళు, మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు అనమాట. మొత్తం పాస్ అయిన, మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు. ఇఫ్ వన్ మోర్ హ్యాడ్ అపియర్డ్ అండ్ పాస్డ్,
అంటే ఒకడు వచ్చాడు, ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు, వాడేంటి పాస్ అయ్యాడు వచ్చాడు అనమాట. ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ హ్యావ్ బిన్ 3 less than ఎర్లియర్. 3 less than ఎర్లియర్ అంటే ముందు ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ హ్యావ్ బిన్ 3 less than ఎర్లియర్ అనమాట. చూడండి ఒకసారి, అంటే పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ముందు 10 మంది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి 7 ఫెయిల్ అయ్యారు. సో ఈ ముగ్గురు ఏంటైనట్టుగా పాస్ అయినట్టు కాదా? సో ముగ్గురు ఫెయిల్ అయ్యారంటే దాని అర్థం ఏంటి? ముగ్గురు పాస్ అయినట్టుగా. అర్థమైంది లేదా? చూడండి, ముందు 10 మంది ఫెయిల్ అయిపోయారు, నెక్స్ట్ ఎగ్జామ్లోన సారీ ఫ్రెండ్స్, అంతేలే మరి నేను చెప్పదలుచుకోలేదు. ఫస్ట్ క్లాస్లో ఇంకో 3 క్వశ్చన్లు ఉన్నాయి, అయిపోయిన తర్వాత అయిపోద్ది మొత్తం. సో ఎంత అయింది? అర్థమైంది కదా, ముగ్గురు ఫెయిల్ నుంచి బయటకు వచ్చారంటే ముగ్గురు పాస్ అయినట్టుగా. అర్థమైంది కదా? సో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు అప్పుడు రేషియో ఎంత అయిందంటే అప్పుడు రేషియో ఎంత 22:3 అయిందనమాట. 22:3 అయింది. తర్వాత మీకు షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను, బట్ నార్మల్గా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఎస్పీ వాల్యూ ఎంత? పాస్ అయిన వాళ్ళు మొత్తం 25x ప్లస్ మొత్తం 4x అనమాట, 3 + 4 అనమాట, బై ఫెయిల్ ఎంత 4x - 3 = 22/3 అనమాట. ఇప్పుడు చూడండి, 25 × 3 = 75x + 3 4 = 12, 24 2 = 88x - 66 అనమాట. సో చూడండి ఇప్పుడు 88 - 75 అంటే ఎంత అవుతుంది? 3 13. సో 13x అనమాట. 13x = అంతది 78 అనమాట. ఎక్స్ వాల్యూ థర్టీన్ 6 = 78. సో ఎక్స్ వాల్యూ 6 వచ్చింది అనమాట. అంటే ఎక్కడ తప్పు చేసిన చూసాను ఒకసారి. సో అదనమాట. సో ఏంటి అడిగాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఇనిషియల్లీ పాస్డ్ అండ్ ఇనిషియల్లీ ఫెయిల్డ్ అనమాట. సో డిఫరెన్స్ ఎంత ఉంది వీళ్ళిద్దరి మధ్యన? డిఫరెన్స్ ఎంత అవుతుంది? 21x ఉందన్నమాట. సో 21 × 6 అంటే ఎంతో ఇక్కడ చేస్తాను చూడండి. సో డిఫరెన్స్ ఎంత వచ్చిందంట? డిఫరెన్స్ 21 యూనిట్స్ ఉంది. మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 21 × 6 అంటే 126 అనమాట. 126. సో ద ఆన్సర్ అనమాట. సో షార్ట్ ట్రిక్ అంటే ఏంటంటే, షార్ట్ ట్రిక్ అనే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. మనకి రేషియో ఎంత వచ్చింది? మనకి లాస్ట్ రేషియో 22:3 ఉంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 21 ఉందన్నమాట. అంతేనా లేదా? ఒక నిమిషం అనండి. సారీ ఇందులో మనకి ఇనిషియల్ రేషియో కదా, ఇనిషియల్ రేషియో ఎంత? 25:4 కదా, 25/4. సో గ్యాప్ ఎంత ఉంది? 21 ఉంది. సో ఆన్సర్ కూడా 21 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇది కాదు అనమాట. 21 మల్టిపుల్ ఇది ఒకటే. ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అర్థమైందా లేదా? సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, అయిపోయింది. ఏదో టాబ్లెట్ చూడండి. 81st క్వశ్చన్. దెర్ ఆర్ 3 నెంబర్స్ ABC. మొత్తం 3 నెంబర్లు ఉన్నాయి, ABC. ఇఫ్ 8, 15, 21 ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దీస్ నెంబర్స్. సో దీని నుంచి 8, దీని నుంచి 15, నెక్స్ట్ దీని నుంచి 21 మైనస్ చేశారనమాట. చేస్తే ఏమైంది? దే బికమ్ ప్రపోర్షనల్ టు 17:9:10 అనమాట. సో 17x 9x 10x అయిందనమాట. ప్రపోర్షన్కి వచ్చింది. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 1484. సో ఒరిజినల్ సమ్ అంతా 1484 అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A + B + C బై C - B. దానికి వాల్యూ కావాలి. సో మనకి ఏ వాల్యూ, B వాల్యూ, C వాల్యూ కనుక్కోవాలి. సో చూడండి, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 23, 24 అంటే 44 అంతేనా? 26 + 8 34. ఒకసారి అండి, 21 + 15 ఎంత? 6, 36 + 8 44 అనమాట. సో 44 మైనస్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 0, 4, 4, 4 అనమాట. 1440. సో ఈ మొత్తం వాల్యూ ఎంత? మొత్తం వాల్యూ 19 + 7. సో కంబైన్డ్ వాల్యూ ఎంత ఉంది? 19 + 17 ఎంత? 16, 36 అనమాట. సో 36x అనమాట. సో 36x వాల్యూ ఎంత? 1440. సో 36 4 ఎంత? 36 4 అంటే x వాల్యూ 40 వచ్చింది అనమాట. x వాల్యూ 40. x వాల్యూ ఎంత వచ్చింది? 40 వచ్చింది. మనకి x వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఈజీ కనుక్కోవచ్చు అనమాట. సో 17 4 ఎంత? 17 4 ఇది 680 అనమాట.
ఏ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ చేసాం కాబట్టి ఇటు సైడ్ +8 అవుతుంది, +15 అవుతుంది, +21 అవుతుంది అనమాట. సో 6 అండ్ 8 ఏ వాల్యూ ఎంత, 688. నెక్స్ట్ 9 4 జా 36, 360 + 15, 360 + 15, 375. నెక్స్ట్ 40 కదా ఎక్స్ వాల్యూ, 400 + 21, సి వాల్యూ ఎంత, 421. మనకేంటి అడిగాడు, a + b - c. సో 688, 375 అంత 13, 16, 1063 మైనస్ సి వాల్యూ ఎంత, 421/421 మైనస్ 375, 646 అనమాట, 46 వచ్చింది. చూడండి 1063 మైనస్ 421 అంటే ఎంత, 642. 642/46. సో రేషియో చూడండి, 223 జా ఆన్సర్ ఇదే, కింద 23 ఉంది కదా, సో 321 అనమాట. సో ఆన్సర్ ఏంటి, 321/23. 321/23 అనమాట. అర్థమైంది లేదా, సింపుల్ క్వశ్చన్ అని, ఇంకేం లేదు. సో ఇదనమాట 320/21. వీటి ఫస్ట్ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి 82nd క్వశ్చన్. The total number of men, women, children are working in a factory of 40. If together they earn 1343 in a day, the total wages earned by men, women, children. So men, women, children are in the ratio of 35. 1 woman, 1 child. ఓకే చూడండి, క్వశ్చన్ అనేది కొంచెం అటు ఇటు అయిపోయింది, ఏం లేదు. సో మొత్తం ఒక రోజులు ఎంత ఎర్న్ చేస్తారంట, 1343 ఎర్న్ చేస్తారంట. మొత్తం ఒక రోజులు ఎంత ఎర్న్ చేస్తారు, 1343, అంతేనే కాదు. సో చూడండి, డైలీ వేజ్ ఆఫ్ 1 woman, 1 man, 1 child, డైలీ వేజ్ అన్నమాట ఇది. ఎంత, 7, 13, 6 అయిందా. నెక్స్ట్ ద టోటల్ వేజెస్ ఎర్న్డ్ బై మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 35. ఈ టోటల్ వేజెస్ అనమాట ఇవి. టోటల్ వేజెస్ ఎంత, 35:26:18 అనమాట కదా. ఒక మ్యాన్ 7 units, మొత్తం 5 units, అంటే ఎంతమంది అయినాడు, మొత్తం 5 units అయినట్టుగా, అంటే 5 మనుషులు, 5 men, 2 women, 13 కదా, 6 3 18 ఇంతమంది అనమాట. సో ఇది నెంబర్ అనమాట. సో డైలీ వేజ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ వర్కింగ్ 40 అనమాట. సో మొత్తం ఎంత అంటే 40 అనమాట. 40 వాల్యూ. సో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5 2 7 + 3 10, అంటే 10 యూనిట్స్, అంటే ఒకళ్ళు 4 అనమాట. సో ఒకళ్ళు 4. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు. సో మొత్తం చిల్డ్రన్ మనకి డైలీ వేజ్ ఆఫ్ 1 child అడిగాడు. సో మనం ఒక్క చిల్డ్రన్ కట్టుకుంటే సరిపోద్ది. మొత్తం ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 12 members ఉన్నారనమాట. 12 members ఉన్నారు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ టుగెదర్ వేజ్ 1343 అనమాట. సో 1343 అనేది టోటల్ వేజ్ అనమాట. సో ఈ కంబైన్డ్ వాల్యూ ఎంత, కంబైన్డ్ వాల్యూ 35, 26, 18, 14 + 5 19 అంతేనా. నెక్స్ట్ 5 6 7 79 అనమాట. 79 ఇంటూ మనకు కావాల్సింది 12 members అనమాట. సరే 18, మనకి 18 కావాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది, 79 9 7 63 7 7 49 + 6 15 553 వస్తుంది. సో 79 సో నార్మల్ మెథడ్లో చేయడం ఇది. 79 × 17 చేద్దామండి. 79 53 77 9 + 15 సరిపోయింది. సో 17 కట్ అవుతుంది అనమాట. 79 కట్ అవుతుంది. 17 కట్ అయింది అనమాట.
చూడండి ఒకసారి, మీకు నార్మల్గా ఇందులో కూడా చేసి చూపిస్తాను. 79 ఇంటూ 17 1343 వచ్చింది లేదా? సో అదనమాట. సో చూడండి ఇప్పుడు. సో టోటల్ వేజ్ ఎంత వచ్చింది? టోటల్ వేజ్ అంటే టోటల్ చిల్డ్రన్ వేజ్ అనమాట. టోటల్ చిల్డ్రన్ వేజ్ అంతా 17 ఇంటూ 18 వచ్చిందనమాట. మనకు కావాల్సింది ఏంటి? 1 చైల్డ్ కావాలి. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారనమాట. సో 12 మంది చేసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి ఇప్పుడు ఒకసారి. 2 9 జా 3 4 జా 3 6 జా. సో 17 6 జా ఎంత? 76 జా 102 బై 4 4 2 జా 8 4 5 జా 20 4 5 జా 20 అంటే ఎంత వచ్చింది? 25.5 రూపీస్ అనమాట. 25.5 రూపీస్ అంటే ఆన్సర్. మిస్లేనియస్ క్వశ్చన్స్ అంటే కొంచెం ఎలా కష్టంగా ఉంటాయి, ఇవి మనకోవద్దండి అంతే, మరి ఇంకేం చేయలేం, కొన్ని కష్టంగా ఉంటాయి. ఇంకా చాలా టైం అయిపోయిందా? సరే, ఇప్పుడు చాలా టైం అయిపోయినట్టుగా ఉంది. మిగతా క్వశ్చన్ నేను నెక్స్ట్ క్లాస్ కొంచెం సింపుల్ క్లాస్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ పార్ట్ కాంపౌండ్ రేషియో ఇవి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఇవి చాలా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ ఏవైతే వదిలేసానో అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం, సరేనా? మన ఛానల్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.